ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటీ, టెక్స్టైల్, మారిటైమ్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బియ్యం మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది అన్నారు సీఎం చంద్రబాబు. అన్నింటినీ అరికడతామని తెలిపారు. కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారని, కాకినాడ సెస్ కూడా లాగేసుకున్నారని ఆరోపించారు. పోర్టు లాగేసుకుని 41% కేవీ రావుకు ఇచ్చేసి 59% అరబిందో వాళ్లు లాక్కున్నారని తెలిపారు. ఆస్తులను లాగేసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్ గా మారిందన్నారు సీఎం చంద్రబాబు. వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారని ఆరోపించారు. జగన్ తప్పులు చేసి అతనే అరుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నామన్న చంద్రబాబు పథకాలపై అభిప్రాయ సేకరణ చేయిస్తామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో రాజకీయ అంశాల గురించి ఆయన చర్చించారు. ముఖ్యంగా జల జీవన్ మిషన్ జాప్యంపై సీఎం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డిపిఆర్ స్థాయి దాటి ముందుకు వెళ్లట్లేదని అధికారులని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేయట్లేదని ఢిల్లీలోని ప్రచారం నడుస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బ్యూరోక్రసీ జాప్యంతోనే పథకం సద్వినియోగం కావట్లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మిషన్ మోడ్ లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాన్ని ఇస్తుందని లోకేష్ కూడా అభిప్రాయపడ్డారు. జల్ జీవన్ మిషన్ ప్రతి ఒక్కరూ చేరిపోయే అతిపెద్ద ప్రాజెక్ట్ అని లోకేష్ ఈ కేబినెట్ మీటింగ్ లో అభిప్రాయపడ్డారు. పులివెందుల, ఉద్దానం, డోన్లో తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కూడా 6 నెలలు పూర్తి చేయాలని కూడా ఇక్కడ కేబినెట్ అభిప్రాయపడింది. ఎవరు ఏం చేశారో సమగ్ర నివేదిక, అంటే డిసెంబర్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. మంత్రులంతా కూడా సెల్ఫ్ అప్రైజల్స్ ఎవరు ఏం చేశారో అని నివేదికలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తో రెవెన్యూ సమస్యలు పరీక్షిస్తామని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అయితే ముఖ్యంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చంద్రబాబు చేసినట్టు తెలుస్తుంది. బియ్యం భూదంద మాఫియాలను అరికట్టాలి. కాకినాడ పోర్టు సెజన్ కూడా ఎవరైతే ఆనాటి వైసీపీ నేతల మద్దతుతో అక్కడ లాక్కున్నారు, మొత్తం కాకినాడ పోర్టులో 41% అసలు ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేసి 59% అరవిందో లాగేసుకుంది. ఇంతకు ముందు ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఈ విధంగా ఆస్తుల్ని లాక్కోవటం అనేది జరగలేదు. గత 5 ఏళ్లు వ్యవస్థల్ని బాగా డ్యామేజ్ చేశారు. జగన్ తప్పు చేసి తానే బయటకు వచ్చి అరుస్తున్నారు అని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నాయో దానికి సంబంధించి ఐవీఆర్ఎస్ కూడా తీసుకుంటానని చంద్రబాబు నేతలతో చెప్పడం, ఏదైతే మంత్రివర్గ సభ్యులతో చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా కేబినెట్ లో పలు కీలక అంశాల గురించి చర్చారు. ఏదైతే ప్రభుత్వం సంబంధించి అసెంబ్లీలో చేసిన పాలసీ ప్రకటనలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా రాజకీయ అంశాల గురించి కూడా జల జీవన్ మిషన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాకినాడ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం కావచ్చు, పలు కీలక అంశాల గురించి కూడా ఈ కేబినెట్ లో చర్చించారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది కూటమి సర్కార్. ఐటీ, టెక్స్టైల్, మారిటైమ్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు పర్యాటకం, స్పోర్ట్స్ పాలసీలో సవరణలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. బియ్యం మాఫియా ప్రభుత్వానికి సవాలుగా మారిందన్నారు సీఎం చంద్రబాబు. అన్నింటినీ అరికడతామని తెలిపారు. అటు కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారు, కాకినాడ సెస్ కూడా లాగేసుకున్నారని ఆరోపించారు చంద్రబాబు. పోర్టు లాగేసుకుని 41% కేవీ రావుకి ఇచ్చేసి అటు 59% అరవిందో వాళ్లు లాక్కున్నారని ఆరోపించారు. ఆస్తులను లాగేసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్ గా మారిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. వ్యవస్థలు బాగా డ్యామేజ్ అయ్యాయి. జగన్ తప్పులు చేసి అతనే అరుస్తున్నారని విమర్శలు గుప్పించారు. అటు ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ కూడా చేయిస్తున్నామన్న చంద్రబాబు పథకాలపై అభిప్రాయ సేకరణ చేయిస్తున్నామని తెలిపారు.